ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. ఉన్నత ఆత్మలు మానవజాతి కాపాడబడాలి మరియు విశ్రమించాలి అని సంకల్పిస్తారు. విశ్రమించుట అనగా జన్మ పరంపరల నుండి విశ్రాంతి పొందుట అని అర్థం. ప్రాణము శరీరంలో ఉన్నంత వరకు దానికి విశ్రాంతి లేదు. అయితే శరీరాన్ని విడిచిపెట్టాక కూడా నెరవేరని ఆశలను మోస్తూ విడుదల పొందని ఆత్మగర్భములతో అనగా ట్రాప్డ్ సోల్ పార్టికల్స్‌తో మళ్ళీ మానవ జన్మ తీసుకోవాలి అని పోరాడుతూ ఉన్నది. ఒక శరీరంలో జీవించే దానికన్నా శరీరం విడిచాక వేరొక శరీరం కోసం వేచి ఉండే ప్రాణానికి పోరాటాలు అధికంగా ఉంటాయి. విశ్రాంతి అనేది దొరుకుటలేదు. ఎప్పుడైతే ప్రాణం శరీరంలో నివసిస్తున్న సమయంలోనే నాకు దైవం తప్ప వేరే ఏదీ అక్కరలేదు అన్న నిర్ణయాన్ని ప్రాణం తీసుకుంటుందో, ఆ క్షణం నుండి భౌతిక దృష్టిని వదిలి క్రమక్రమంగా లోపలికి ఒదిగిపోవుట ప్రారంభించును. ఆదిశక్తి సంక్షేపించిన స్థితి కూడా ఈ విధంగానే జరిగినది అని తెలుసుకొనండి. ప్రియమైన మానవ ఆత్మలందరూ ఆత్మగాయత్రి నోమును తీసుకొని ఒక మండల కాలం పాటు లోకం వర్ధిల్లాలి అను సంకల్పంతో చేసినప్పుడు మొదట మీ ప్రాణము సంక్షేపించుటకు మొదలుపెట్టును. మీ చుట్టూ ఉన్న ఆత్మల యొక్క ప్రాణము కూడా లోపల ఒదిగిపోవటాన్ని మీరు గమనించవచ్చును. ఆత్మ గాయత్రి నోము యొక్క 5వ దినమున నేను ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుపుతాను. ఉదయం మరియు సాయం సమయాలలో అందరూ ఒకటిగా కలిసి ఆత్మగాయత్రి మంత్రాన్ని గొంతు ఎత్తి బిగ్గరగా లోతుగా ఉచ్చరించేటప్పుడు మీ శ్వాసను గమనించండి. ఒక సూక్ష్మమైన నూలు పోగు వంటి ప్రాణవాయువు మీ నాసికల ద్వారా లోపల ప్రవేశించి శిరసు పైభాగంలో లోవైపుగా కపాల ద్వారమంతటా వ్యాపించి నిలిచి ఉండటాన్ని మీరు గమనించవచ్చును. కన్నులు మూసుకొని దృష్టిని అంతర్ముఖం చేసి కపాల ద్వారం లోపలి వైపు ధ్యాసను ఉంచినచో ఈ విషయాన్ని బాగా తెలుసుకొనగలరు. అద్భుతమైన వాసికళ తనంతట తానే జరుగుటను గమనించవచ్చును. ఇక్కడ వాసికళ, వాసియోగం అనేది సిద్ధుల ఒక మార్గము, క్రియాయోగ వంటి ఒకానొక మార్గము. దీన్ని గురించి మనం తర్వాత తెలుసుకుందాము. 108 సార్లు ఆత్మగాయత్రి మంత్రాన్ని ఉచ్చరించిన పిమ్మట కన్నులను మూసి ఉంచి మీ పూర్తి ధ్యాసను మెదడు లోపల కపాల ద్వారం వద్ద ఉంచండి. ఆత్మగాయత్రి మంత్రం ఉచ్చరించుట మూలాన ఏర్పడిన ప్రాణవాయువు యొక్క అత్యంత సూక్ష్మమైన ఆకాశ మూలకాలు అనగా అణువులు కలిసిపోయి ఒక సుడి వలె, ఒక చక్రం వలె నిలిచి ఉన్నట్లు తెలుసుకొనగలరు. కాంతి వలె, పొగ మండలం వలె ఒకటితో ఒకటి కలిసిపోయి ఉన్న సూక్ష్మమైన ఆకాశ మూలకాలు కలిగిన ప్రాణవాయువు జీవాణువును తన కేంద్రం వైపు లాగుటను కూడా తెలుసుకోగలరు. ఒక దీప శిఖ వంటి కాంతి సుడులు తిరిగే చక్రం వంటి ఒక శూన్య ప్రదేశము యొక్క కేంద్రంలోకి బలంగా లాగబడి పెనవేయబడుటను అందరూ తెలుసుకొనగలరు. అనగా ఒక దీపశిఖ వంటి కాంతి సుడులు తిరిగే చక్రం వంటి ఒక శూన్య ప్రదేశం. అనగా ఏదైతే ప్రాణవాయువు నూలు పోగు వలె, పొగ వలె, కాంతి వలె ఉన్నదో అక్కడ ఒక శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఆ కేంద్రంలోకి ప్రాణము బలంగా లాగబడుతుంది అని అర్థం చేసుకోవాలి. దీనినే ప్రాణము సంక్షేపించుట అని తెలుసుకొనండి. ఒక దీపశిఖ వంటి కాంతి అంటే ఇక్కడ అది ప్రాణజ్యోతి. సుడులు తిరిగే చక్రం వంటి ఒక శూన్య ప్రదేశం అంటే ఈ ప్రాణవాయువు లోపలికి ఉచ్ఛ్వాసలో తీసుకున్నప్పుడు మంత్రం ద్వారా మంత్ర శబ్దం యొక్క కాంతి ఆ ప్రకాశంతో పాటుగా తీసుకునే ఉచ్ఛ్వాస అందులో నూలు పోగు వంటి లోపలికి ఆ ప్రాణవాయువు వెళ్ళటం, అది కాంతి వలె, పొగమండలం వలె ఒక సుడులుగా తిరుగుతూ ఒక చక్రంలాగా ఏర్పడడం, ఆ మధ్యలో అంటే కేంద్రంలో, ఆ చక్రం యొక్క కేంద్రంలో
ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది. అంటే శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. దాని కోర్‌లోకి అనగా కేంద్రంలోకి ఈ దీపశిఖ వంటి ప్రాణం లోపలికి వెళ్ళడం. అనగా మెల్లిగా అట్రాక్ట్ అయిపోయి, ఈ మంత్రం వల్ల జరిగే ప్రక్రియ వల్ల అది అట్రాక్ట్ అయిపోయి దీపశిఖలాగా లోపలికి వెళ్ళడం. ఆ దీపశిఖే మన ప్రాణశక్తి అనగా జీవాణువు అని అర్థం చేసుకోవాలి. దీనినే ప్రాణము సంక్షేపించుట అని తెలుసుకొనండి. అంటే ప్రాణము మిగతా బంధాలనన్నిటిని వదిలేసి లోపలికి ఒదిగిపోవటాన్ని, అదే సంక్షేపించటాన్ని, అది జరగడాన్ని మీరు తెలుసుకొనండి అని చెప్తున్నారు. ఆ శూన్య ప్రదేశమే ఆత్మకు మూలాధారమగును. ఎక్కడైతే అది లాగబడుతుందో అదే ఆత్మకు బేస్ అని మనం అర్థం చేసుకోవాలి. ఆత్మగాయత్రి మంత్రం యొక్క ధ్వని ప్రకంపనల వలన దైవముల అనుగ్రహం నిండిన ఆకాశ మూలకాలు ఉచ్ఛ్వాసలో కలిసిపోయి, అనగా ఆత్మగాయత్రి మంత్రాన్ని మనం ఉచ్చరించినప్పుడు ఏర్పడే ఆ సౌండ్ వేవ్స్, వైబ్రేషన్స్, నాట్ ఓన్లీ వేవ్స్, సౌండ్ వైబ్రేషన్స్ మూలంగా దైవముల అనుగ్రహం నిండిన ఆకాశ మూలకాలు అప్పుడు రిలీజ్ అవుతాయి. అవి అవి మనం పీల్చుకునే గాలిలో ఉచ్ఛ్వాసలో కలిసిపోయి, అంటే మనం గాలి పీల్చుకోవటాన్ని కూడా గమనించాలి. ఆత్మగాయత్రి మనం ఉచ్చరించేటప్పుడు ఆ సౌండ్ వైబ్రేషన్స్‌ని కూడా గమనిస్తూ పలకాలి మనం. అంటే చాలా ఒక మెడిటేటివ్ స్టేట్‌లో ఈ మంత్రాన్ని మనం చెప్పాల్సొస్తుంది బిగ్గరగా. కలిసిపోయి శిరసు అగ్రభాగమునకు చేరుకొని. ఇది ఒక్కొక్క ప్రాసెస్. పలికినప్పుడు ఆ ధ్వని ప్రకంపనలు, సౌండ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. అప్పుడు దైవముల అనుగ్రహం నిండిన ఆకాశ మూలకాలు ఇవి మనకు తెలియవు. అవి ఉచ్ఛ్వాసలో కలిసిపోతాయి. ఇది అంతర్లీనంగా, సూక్ష్మంగా జరుగుతుంది. దైవముల అనుగ్రహం నిండిన ఆకాశ మూలకాలు అవి మన ఉచ్ఛ్వాసలో కలిసిపోతాయి. బట్ ఆ ఎనర్జీని ఫీల్ చేయొచ్చు. అది శిరసు అగ్రభాగం అంటే టాప్‌లోకి చేరుకుంటుంది. హెడ్ యొక్క టాప్‌లోకి చేరుకుంటుంది. అక్కడ ఆత్మశక్తి అనబడు అయస్కాంత శక్తిని అందజేసి ప్రాణమును ఆకర్షించును. ఎక్కడైతే అక్కడ శిరస్సు అగ్రభాగానికి చేరుకున్నప్పుడు ఆత్మశక్తి ఏదైతే ఉందో అది మ్యాగ్నెటిక్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఎనర్జీ అది అందజేయబడుతుంది. అది ప్రాణమును ఆకర్షించును. ఎవరైతే ఇది తెలుసుకొని ఉచ్చరిస్తారో వారంతా ఈ అద్భుతమైన ఆకర్షణ శక్తిని తెలుసుకొనగలరు. ప్రాణము అనేది ఆత్మ యొక్క అయస్కాంత శక్తి నిండిన శూన్య ప్రదేశంలో మాత్రమే బడగలదు. అంటే ప్రాణము ఆత్మ యొక్క మ్యాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా ఎనర్జీ నిండిపోయి ఉన్న శూన్య ప్రదేశం. అందులో మాత్రమే ఒదిగిపోగలదు. అంటే ఆత్మశక్తి దానికి ఎప్పుడైతే ప్రాణముకు అందజేయబడుతుందో ప్రాణానికి, అది దాన్ని అట్రాక్ట్ అవుతుంది. దానికి ఏడవబడుతుంది, లాగబడుతుంది. అక్కడ శూన్య ప్రదేశం ఉంటుంది కాబట్టి అక్కడ సంక్షేపించగలదు. అంటే ఆత్మ లోపల ఒదిగిపోతుంది. కాబట్టి దైవములు అనుగ్రహిస్తున్న ఆత్మకాంతి శక్తిని తీసుకొని జీవాణువు అను సింగిల్ యాటమ్ ఒక జ్యోతి స్వరూపంగా మారి క్రమక్రమంగా బంధనములు అను తత్వము నుండి విడిపడి, అంటే ప్రాణం యొక్క తత్వం ఏంటి? బంధాల్లో చిక్కుకొని పోవటమే. ఆ తత్వం నుండి విడిపడి పైకి ప్రయాణించసాగును. అంటే ఆత్మ వైపు ప్రయాణించసాగును. ఒకరోజు ఇలా చేసినప్పుడే ప్రాణము బంధనముల నుండి విడిపడుట అనేది జరగదు. ఒక మండల కాలం పాటు చేయు నోము వలన ప్రాణమునకు తన కట్టులను విప్పుకొనే మార్గం కనిపించును. అంటే ఒక మండలం కాలం పాటు చేసి ఒకే రోజులో ఇది జరగదు. ఒక మండలం కాలం పాటు 48 రోజుల పాటు ఇలా అబ్జర్వ్ చేస్తూ మనము ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తూ మంత్రాన్ని బిగ్గరగా ఉచ్చరిస్తూ ఇదన్నీ గమనిస్తూ చేసినప్పుడు అప్పుడు ప్రాణానికి తన బంధాలను అనగా కట్టులను విప్పుకొని వెళ్ళే మార్గం అనేది ఒకటి గోచరిస్తుంది. ఒక పద్ధతి ద్వారా ప్రాణము ఆత్మలో ఒదిగిపోవుట అనేది సిద్ధించుట గమనించండి. అంటే ఒక ప్రక్రియ.
ఏదైతే మనం ఇప్పుడు ఆత్మ గాయత్రి నోము ద్వారా చేస్తున్నామో, ఆ ప్రక్రియ ద్వారా ఇది సూక్ష్మ ప్రక్రియ. మనం ఏం చెయ్యట్లేదు. మనం జస్ట్ వాచ్ చేస్తున్నాము. ఆ ప్రక్రియను దాని ద్వారా ఆత్మలో ప్రాణం ఒదిగిపోవుట అనే ఒక కార్యం, ఆ ప్రక్రియ సిద్ధించటాన్ని గమనించండి. ఉష్ణశక్తి నిండిన ప్రాణజ్యోతి బంధనముల నుండి విడిపడుట అనేది సులభమైన కార్యము కానే కాదు. ఎందుకంటే ఆత్మశక్తేమో చల్లదనం కలిగినది, అత్యంత శీతలమైనది. అది భావశూన్యమైనది. భావనలతో నిండి ఉష్ణశక్తి కలిగిన ప్రాణజ్యోతి. ఇది బంధనాల నుండి విడిపడుట అనేది అంత సులభమైన కార్యమైతే కాదు అని అగస్త్యుల వారు చెప్తున్నారు. ఆత్మశక్తి అనబడు ఉన్నతమైన అయస్కాంత శక్తిని అందించినప్పుడు మాత్రమే విడిపడి, ఒదిగిపోయి పరమాత్మతో కలియుటకు అది ప్రయత్నించును. బంధనములు అను వానిని గురించి నేను తరువాత వివరంగా తెలుపుతాను. బ్రెయిన్ లోపలి భాగంలో జరిగే మార్పులను తెలుసుకోలేనంత వరకు మానవులు సత్యాన్ని గ్రహించుటకు వీలు కాదు. ఆత్మ గాయత్రి మంత్రాన్ని పలికినప్పుడు పంచభూత మూలకాలతో కదిలే జీవాణువు పూర్తిగా సంక్షేపణ చెంది ఒక ఘడియ కాలం వరకు అనగా 24 నిమిషముల పాటు శూన్యములో పరుచుకున్న ఆకాశ మూలకాల వలన మాత్రమే కదులును. అనగా ఆత్మగా జీవాణువు సంక్షేపించినప్పుడు దానికి బంధనాలు ఉండవు. అనగా పంచభూత మూలకాలతో కదిలే పరిస్థితి ఉండదు. కాబట్టి అది ఎలా కదులుతుంది? శూన్యంలో పరుచుకొని ఉన్న ఆకాశ మూలకాలు. అంటే దైవములు అనుగ్రహించిన ఆ ఆకాశ మూలకాలు అనే ఇంధనం దాని వలన మాత్రమే దాని మూమెంట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం పనులు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనలో మూమెంట్స్ ఉన్నాయి అంటే ప్రాణం కదులుతున్నది అని అర్థం. ఆ కదలికలు ఎలా జరుగుతాయి? ఆ శూన్యంలో పరుచుకున్న ఆకాశ మూలకాల వల్ల, అంటే అత్యద్భుతమైన దైవముల శక్తి వలన కదులుతాం మనం. ప్రాణము కదులుతుంది. అనుభవం అనేది ఘటనను గురించి తెలుపును. అంటే ఈ ఘటించే ఘటనను అనుభవ అనుభవం అనేది తెలుపుతుంది. అంటే ఒక ఘటన ఘటించినప్పుడు మాత్రమే వి కెన్ ఎక్స్‌పీరియన్స్ దట్. ఆ అనుభవం అనేది మనకు తెలుస్తుంది. అందరూ ఒకటిగా కలిసి ఒకే సమయంలో ఉచ్చరించినచో దైవముల ఆకాశ మూలకాలు వీర్యవంతంగా మానవులకు పంచబడును. ఇది మనకు ఒక అద్భుతమైన అవకాశంగా భావించి అందరూ ఒక్కటిగా కలిసి ఒకే సమయంలో గ్రూప్‌గా ఉచ్చరించాలి. అలా ఉచ్చరించబడినప్పుడు ఆ మంత్ర శబ్దముల వలన దైవములు మేలుకొని ఆకాశ మూలకాలను అత్యంత బలంగా శక్తివంతంగా మానవులకు పంచుతారు. విడిగా కూర్చొని మంత్రాన్ని పలికినా కూడా దీనిని గ్రహించగలరు. అయినను కూటమిగా ఏర్పడి చేసినప్పుడే అధిక ఫలితం లభించగలదు. అందరూ ఉచ్ఛ్వాసను గమనించి ప్రాణమును బంధనముల నుండి విడిపించి ఆత్మకు ప్రాణాన్ని సమర్పణ చేసుకొనండి. అటు పిమ్మట మాత్రమే దైవీక జీవనం సిద్ధించగలదు. సిద్ధులు కూడా లభించగలవు. దైవ దర్శనం లభించగలదు. నా ప్రేమపూర్వక ఆశీస్సులు.